చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాసములన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక అరుచుకుందాం రా రోజులు అయ్యల్టి మోక ఓరి నాయన మీకు ఎందుకురా మీరు ఉన్నదే సిగ్గడంతా అంటే మళ్ళీ సిగ్గు లేకుండా మేము ఎగురులో పడతాం మాకు సిగ్గుచరం లేదన్నట్టు ఏం కథో పోరి మొత్తం మీద అరే నాయన మీ జనం మీనన్నా కాపాడుకోర్రా నాయన ముందుగాల ఎందుకు భారతదేశం మీదకి ఎగురుతారు మేకప్ ఇల్లు అంట ఓ మేకపోతు సింహం కొమ్ములన్నీ పెట్టుకొని సింహం మీదకి వచ్చిందట సింహం భారతదేశంలో నాయన ఒక్క గర్జన చేసినా కాదు మా భారతదేశం అంతా కలుసుకొని ఒక్కసారి ఉమ్మేసినా అట్లా కొట్టుకపోతారు గాదానికి ఎందుకురా మీ లొల్లి పాడైపోను మీ కథ పాడైపోను ముందుగాల దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడుకోండి మీరు భద్రంగా ఉండరు ఎందుకు కాని అలా కాని మీదకి వచ్చి మళ్ళా అయ్యో గిదే ఉన్నది కదా కథ అయ్యో ఇట్లనే ఉంటుంది మా చాలామందిని చూస్తుంటాం ఇట్లా అయ్యో ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో అర్థమైపోదు శక్తి చూసుకోవాలి బలం చూసుకోవాలి మనకి ఎంత శాతం అవుతుంది మన తాకత ఎంత మన కథ ఎంత గది చూసుకొని అట్లా పోరాడాలి కానీ ఊకనే మేకపోతు పోయి కొమ్ములు ఉన్నాయి కదా అని సింహం ముందర ఉరుకులాడితే అవుతుందా ఒక్కసారి నోటు తెరిచిందంటే ఏడికాడికి అయిపోతుంది అదో గదే అవుతుంది పాకిస్తాన్ వాళ్ళ కథ ఇటు మోడీ సాబ్ కథ దుస్సాహసానికి ఒడికడుతున్న పాక్కు వరుసగా కోలుకొని దెబ్బలు కొడుతుంది భారత సైన్యం సై అంటే సై అనుకుంటా దండిగా బుద్ధి చెప్తున్నదుల్లా వెనక కడిగేసేదే లేదు అని చెప్పి కండ్లల్లా మెరుపుతోటి ముఖం మీద నవ్వుతోటి పానం పోయినా సరే ఇడిసబెట్టేదే లేదు అని చెప్పి భారత సైన్యం దండిగా ఢీ కొడుతున్నదనే చెప్పాలా ఇక రెండొద్దుల కాంచెల్లి జమ్మూ కాశ్మీర్ పంజాబ్లున్న జాగలల్లా పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతుంది అయినా బుద్ధిమారని దయాది దేశం పదే మన దేశ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు బరిదెగెత్తుందిలా ఇక దాడులకు ప్రతిస్పందన లెక్క భారత ఆర్మీ ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల మీద ఎటాకు చేసి మంచిగానే ధ్వంసం చేసింది గట్టిగా బుద్ధి చెప్తాంది ఇక మొత్తానికైతే మన ఆర్మీని చూసి దడుచుకుంటున్నదనే చెప్పాల పాకంతా గజగజ వణికిపోతున్నదా సో ఇక దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది చూడుండ్రి ఆగో చూసిన రానుల్లా ఒక్కటంటే ఒకటి సై అంటే సై అని సమరానికి కాలు దువ్వుకుంటా ఇక మొత్తానికైతే గట్టిగా బుద్ధి చెప్తుండ్రు పాకోళ్లకు భారత సరిహద్దు కాడ ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల నుంచెల్లి గతంలో భారత పౌరులు భద్రతా దళాల మీద దాడులకు ప్రణాళికలు రూపొందించిండ్రు ఇక ఇక్కడి నుంచి దాడులు కూడా చేసిండ్రులా ఇక భారత సైన్యము అప్పుడే స్పందించి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది ఇక ఎట్లెట్లా దెబ్బ కొడదాం అనుకున్నా కూడా తిరిగి ఆలకే పడుతుంది పోండ్రి జగ్గులే నీకంత సినిమా ఉంటే 5 ఏళ్ళ మళ్ళా రాకపోతివా గాదానికే కదా జనం మమ్మల్ని ఎంచుకున్నది నీ చక్కదనం పాడుగాను మళ్ళీ మీదకి వెళ్ళి ఇది లేదు అది లేదు అట్లా లేదు ఇట్లా లేదు నువ్వు చేసింది ఏందయ్యో నువ్వు వెలుగబెట్టింది ఏంది నా కోడికత్తి భుజానికి కత్తులు రాపించుకున్నాడు పొరగలను బయట వేసుడు గిది చేసుడు గజ్జేసుడు తప్ప ఏమన్నా ఉందా ఓ మళ్ళీ మీదకి వెళ్ళి ఇది చేసినాం ఏపీకి మేము అది చేసినాం ఏపీకి ఏమున్నాయి మొత్తం కొడితే 11 ఈకలు లేవు తోకలు లేవు గాదానికి నువ్వు మాట్లాడేదని చెప్పి ట్విట్టర్ పిట్టలా మంత్రి నారా లోకేష్ రాసుకొచ్చిండు నేను చెప్పినంత పెద్దగా రాసుకురాలే కానీ అనేంత అన్నాడు కానీ విషయం అయితే గిదేనులా ఎందుకనంటే అప్పుడు అవకాశం ఇస్తేనేమో నాయన ఎయిర్పోర్ట్లలో కోడికత్తులు ఒడిపించుకొని పీక్ పడేసింది తప్ప ఏమన్నా ఉందా మళ్ళీ మీదికలకి ఇప్పుడు రాస్తే ఏమన్నా అర్థం ఉందా ఓ గదే కథ జగ్గులు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేసిండా చెప్పుండ్రి 5 ఏళ్ల పాలనను గాలి కిడిసబెట్టి జనాల పానాలు దోడక తిన్నాడు గదే ముచ్చట మీద మస్తుగా గరమై ట్విట్టర్లో రాసుకొచ్చిండు మంత్రి నారా లోకేష్ అన్న జగన్ గారు మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏం చేసిండ్రు చెప్పుండ్రి ప్రజలని గాలి కిడిసబెట్టి జనం సొమ్ము దోసుకునుడే పనిగా పెట్టుకున్నారు అప్పుడు నేను ఎమ్మెల్యేని కూడా కాదు ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇక స్వయం ఉపాధి చేయుతను అందించాలని నిర్ణయించుకున్న ఇక మహిళలు చేనేతలు అందరూ చిరు వ్యాపారులు స్వర్ణకారులు అందరికీ అవసరమైన సామాగ్రి ఆర్థిక సహాయంతో చేయుత అందించిన ఇవన్నింటికి నా సొంత పైకమే పెట్టిన నా సొంత నిధులే ఇచ్చిన కులమత ఆంతరాలు పాటించకుండా ఇక నా కాళ్ళ మీదనే నేను నిలబడ్డా అని చెప్పి మొత్తానికైతే గీతీరుగా రాసుకొచ్చిండుల్లా ఇక సారు మీరంటే అన్ని తెలిసినోళ్ళు పాలన ఎట్లా చేయాలనో ఎరుకైనోళ్ళు జనాలమంటే పాయిరమున్నోళ్ళు మీకు తెలుసు సారు పాలన గురించి ఏం తెలియని జగ్గులకేం తెలుసు చెప్పుండ్రి ఒక చెల్లెని ఓర్వడాయే ఒక తల్లిని ఓర్వడాయే ఇంకా జనాలను ఏం పట్టించుకుంటారు చెప్పుండ్రని పబ్లిక్ అనికత్తున్న మాటనుల్లా మరి కాకపోతే ఎందుల్లా మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రము 2022 జూన్ 20న ప్రారంభించినాం ఈ కేంద్రము ఇప్పటిదాకా 43 బ్యాచులల్లా 2226 మంది శిక్షణ పూర్తి చేసుకోగా వీళ్ళందరికీ మిషన్లు కూడా అందిస్తున్నాం నువ్వేం చేసినావు చెప్పు నీ పాలనని గట్టిగా అరుచుకున్నాడుల్లా లోకేష్ అన్న గీదొక్కటా రెండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎట్టెట్లా మంచి ఎత్తుండ్రో అందరం చూస్తూనే ఉన్నాం ఇక మొత్తానికైతే ఏపీ అభివృద్ధి అయితే జోరు మీదనే ఉన్నదుల్లా జగ్గులనైతే